ఆ కంఠంలో ఒక సింహగర్జన ఉంది. ఆ కళ్లలో నవరసాల విశ్వరూపముంది. ఆయన వెండితెరపై నడిచివస్తుంటే ఒక సామ్రాజ్యమే కదిలివచ్చినట్టుండేది. తెలుగు సినిమా చరిత్రలో ఎందరో నటులు వచ్చారు, కాని విశ్వనట చక్రవర్తి అనిపించుకున్న ఏకైక నటుడు మన ఎస్వీ రంగారావు గారు మాత్రమే. వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ రోబో సినిమా స్పెషల్. ఒకనాటి మేటి నటుల వెండితెర రాజసాన్ని, వారి సినీ ప్రస్థానాన్ని, చివరి రోజుల్లో విషాదాన్ని, మరెన్నో విశేషాలను ఈ తరానికి పరిచయం చేసే స్పెషల్ ప్రోగ్రాంకి స్వాగతం. 300 సినిమాల్లో నవరసాలు పండించి ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ నటుడు ఎస్వీఆర్ జీవితంలోని కొన్ని షాకింగ్ నిజాలను చూడబోతున్నాం. స్క్రీన్ మీద మాంత్రికుడుగా, రాజుగా భయపెట్టిన ఎస్వీఆర్ మొదటి సినిమా షూటింగ్లో హీరోయిన్ పక్కన నటించడానికి భయపడి సెట్ నుండి పారిపోవాలని చూశారన్న విషయం మీకు తెలుసా? తన కొడుకును హీరోగా చూడాలనే కలను నెరవేర్చుకోలేక ఆయన ఎంతగా మానసిక క్షోభ అనుభవించారో తెలుసా? అంతేకాదు, కేవలం 56 వయసులోనే గుండెపోటుతో ఆయన కన్నుమూసినప్పుడు ఆ భౌతిక కాయాన్ని చూసేందుకు దాదాపు 24 గంటలపాటు ఎవరినీ ఎందుకు అనుమతించలేదు? ఆ గంభీర రూపం వెనుక దాగున్న ఆ చివరి రోజుల్లోని విషాదమేమిటి? ఇలాంటి ఎన్నో అరుదైన ఆసక్తికరమైన షూటింగ్ విశేషాలను, ఎవరికీ తెలియని ఎస్వీఆర్ గారి జీవిత అంతరంగ కథను ఈరోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన కథనంలోకి వెళ్లే ముందు పాతతరం సినీ వైభవాన్ని, నటీనటుల అంతరంగ విశేషాలను మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే మెయిన్ రోబో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ స్పెషల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎస్వీ రంగారావు గారి నటనా జీవితంలో ఎందరో స్టార్ హీరోలతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. ముఖ్యంగా నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ, ఈ ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్లో వచ్చిన ల్యాండ్మార్క్ మూవీ దేవుడు చేసిన మనుషులు షూటింగ్లో ఒక అరుదైన సంఘటన జరిగింది. ఈ సినిమాలో ఒక కీలకమైన పెద్ద దిక్కు పాత్ర కోసం ఎస్వీఆర్ గారిని ఎంపిక చేశారు. అప్పటికే పరిశ్రమలో ఎస్వీఆర్ అంటే ఎన్టీఆర్ గారికి ఎనలేని గౌరవం. అలాగే కృష్ణగారు కూడా ఎస్వీఆర్ను ఒక తండ్రిలా భావించేవారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎస్వీఆర్ గారి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. పైగా ఆయనకు కోపం చాలా ఎక్కువ. ఒకరోజు మద్రాసులోని స్టూడియోలో ఒక పెద్ద కాంబినేషన్ సీన్ షూట్ చేస్తున్నారు. సెట్లో ఎన్టీఆర్, కృష్ణ, జయలలితతో పాటు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సీన్ వివరించిన తర్వాత డైరెక్టర్ యాక్షన్ అన్నారు. అందరూ డైలాగులు చెప్తున్నారు, కానీ ఎస్వీఆర్ మాత్రం సరిగ్గా డైలాగ్స్ చెప్పలేకపోయారు. ఆయనకు మాత తడబడింది. దీంతో డైరెక్టర్ కట్ చెప్పారు. అలా ఒకసారి కాదు, వరుసగా 4-5 సార్లు రీటేక్స్ అయ్యాయి. సెట్లో అంతమంది ముందు వరుసగా రీటేక్స్ అవుతుండడంతో ఎస్వీఆర్ గారికి విపరీతమైన కోపం, అవమానభారంతో కూడిన అసహనం వచ్చేసింది. వెంటనే ఆయన కోపంతో గట్టిగా అరుస్తూ, నేను డైలాగ్ మర్చిపోవడమేంటి? నాకే మాట తడబడమేంటి? నా వల్ల కావడం లేదు, నేనిక నటించను అంటూ సెట్లోంచి కోపంగా బయటకు నడిచేశారు. ఆ సమయంలో సెట్ మొత్తం ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. అంత పెద్ద మహానటుడు కోపంతో వెళ్ళిపోతుంటే ఎవరికీ ఏం చేయాలో పాలుపోలేదు. కాని ఆ సమయంలో ఎన్టీఆర్, కృష్ణగార్లు వ్యవహరించిన తీరు వారి మధ్య ఉన్న సంస్కారానికి అద్దం పడుతుంది. ఎన్టీఆర్ గారు వెంటనే కృష్ణగారిని పిలిచి, కృష్ణా, బ్రదర్కి ఒంట్లో బాగాలేదు, పైగా మానసికంగా అశాంతితో ఉన్నారు, మనం వెళ్ళి ఆయన్ను కూయి చేద్దాం రండి అన్నారు. ఇద్దరూ కలిసి ఎస్వీఆర్ మేకప్ రూంకి వెళ్లి ఎంతో ఆప్యాయంగా భుజం మీద చెయ్యివేసి, బ్రదర్, మీకంటే గొప్పగా డైలాగ్స్ ఎవరు చెప్పగలరు? మీ ఆరోగ్యం సహకరించడం లేదు, అంతే. కాసేపు రెస్ట్ తీసుకోండి. మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడే షూటింగ్ చేద్దాం అని సర్ది చెప్పారు. ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు సూపర్ స్టార్స్ తన రూంకి వచ్చి అంత గౌరవం ఇచ్చేసరికి ఎస్వీఆర్ గారి కోపం మంచులా కరిగిపోయింది. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించండి బ్రదర్, నా వల్లే టైం వేస్ట్ అయింది అంటూ అరగంటలోనే మళ్లీ సెట్లోకి వచ్చి అదే సీన్ను సింగిల్ టేక్లో అద్భుతంగా పూర్తిచేశారు. తెలుగు వెండితెరపై ఆ కంఠం వినిపిస్తే ఓ రాజసం, ఆ కనుబొమ్మలు కదిలితే నవరసాల విశ్వరూపం. ఆయన పౌరాణిక పాత్రల్లో దేవుడిగా ఎన్టీఆర్ మెరిస్తే, ఆ దేవుణ్ణి సైతం ఎదిరించే రాక్షసరాజుగా, మాయావిగా, మహావీరుడిగా తెలుగు గుండెల్లో నిలిచిపోయిన ఏకైక నటుడు సామర్ల వెంకటరంగారావు, మన ఎస్వీఆర్. 30 దశాబ్దాల సినీ ప్రస్థానంలో
300కు పైగా చిత్రాల్లో నటించి గ్లోబల్ లెజెండ్ చార్లీ చాప్లిన్ చేత సైతం ప్రశంసలు అందుకున్న మహానటుడు ఆయన. కాని ఆ గంభీర రూపం వెనుక, ఆ అద్భుత నటన వెనుక ఎవరికీ తెలియని ఎన్నో అరుదైన సంగతులు, షూటింగ్ విశేషాలు, అంతకు మించి ఆయన వ్యక్తిగత జీవితంలో తీరని విషాదాలు ఉన్నాయి. ఫైర్ ఆఫీసర్ టు ఇంటర్నేషనల్ యాక్టర్. అరుదైన సంగతులు. ఎస్వీఆర్ 1918 జూలై 3న కృష్ణా జిల్లా నూజివీడులోని ఒక జమీందారీ కుటుంబంలో జన్మించారు. ఆయన నటుడు కావడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. బాగా చదువుకొని ఉద్యోగం చేయాలన్నది కుటుంబ సభ్యుల కోరిక. మొదటి ఉద్యోగం. బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఎస్వీఆర్ మద్రాసు, విజయనగరంలో ఫైర్ ఆఫీసర్గా, అంటే అగ్నిమాపకదళం ఉద్యోగం చేశారు. కానీ నటనపై ఉన్న మక్కువతో ఆ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. మొదటి సినిమా భయం. 1946లో వచ్చిన వరుధిని ఆయన మొదటి సినిమా. మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడు హీరోయిన్ పక్కన నటించడానికి ఎస్వీఆర్ ఎంతగానో భయపడిపోయి బ్యాగ్ సర్దుకొని పారిపోవాలనుకున్నారట. అంతర్జాతీయ రికార్డు. 1964లో నర్తనశాల చిత్రంలో కీచకుడి పాత్రకుగాను ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ నటుడు ఎస్వీ రంగారావు గారు మాత్రమే. షూటింగ్ స్పాట్లో జరిగిన విశేషాలు. సినిమా షూటింగ్ సమయంలో ఎస్వీఆర్ క్రమశిక్షణ, ఆయన నటన చూసి అప్పట్లో దర్శకులు ఆశ్చర్యపోయేవారట. పాతాళ భైరవి మలుపు. ఎస్వీఆర్ కెరీర్ను మలుపు తిప్పిన సినిమా పాతాళ భైరవి. ఇందులో నేపాల మాంత్రికుడి పాత్ర కోసం ఎస్వీఆర్ డైలాగ్ డెలివరీ, గెటప్ చూసి సెట్లో ఉన్నవారందరూ భయపడేవారట. కొత్త నటుడికి అంత పెద్ద పాత్ర ఇస్తున్నారని నిర్మాతలు నాడిరెడ్డి, చక్రపాణులను కొందరు హెచ్చరించినా వారు ఎస్వీఆర్ను నమ్మి అవకాశమిచ్చారు. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. వివాహ భోజనంభూ. మాయాబజార్లో ఘటోత్కచుడిగా ఆయన చేసిన వివాహ భోజనంభూ పాట ఇప్పటికీ ఒక సంచలనం. ఆ పాత్రలో ఎస్వీఆర్ చూపించిన హావభావాలు, లడ్డూలు తినే విధానం కేవలం సింగిల్ టేక్స్లో ఓకే అయ్యేవట. వెండితెరపై రాజుగా, చక్రవర్తిగా వెలిగిన ఎస్వీ రంగారావు గారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు, విషాదాలు ఉన్నాయి. తండ్రు మరణం. ఆయన కెరీర్ ప్రారంభంలో పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాస్ నుండి పిలుపు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆయన తండ్రి కోటేశ్వరరావు గారు ధవళేశ్వరంలో మరణించారు. అంత్యక్రియలు ముగించుకొని మద్రాస్ వెళ్లేసరికి ఆ పాత్ర చేజారిపోయింది. కుమారుణ్ణి లాంచ్ చేయాలనుకుని ఎస్వీఆర్ తన కుమారుణ్ణి కోటేశ్వరరావును హీరోగా పరిచయం చేయాలని భావించారు. షూటింగ్ కూడా కొంత భాగం జరిపారు. కానీ తెలియని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కొడుకును వెండితెరపై చూడాలని ఆయన కల నెరవేర్చుకోలేక ఆయన ఎంతగా మానసిక క్షోభ అనుభవించారో తెలుసా? ఎస్వీఆర్ విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడేవారు. కాని ఆయనకున్న కొన్ని అలవాట్ల వల్ల ఆరోగ్యం క్షీణించింది. 1974 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఆయనకు మొదటిసారి గుండెపోటు వచ్చింది. డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయించుకోవాలని, నటనకు, అలవాట్లకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని గట్టిగా హెచ్చరించారు. కాని ఎస్వీఆర్ ఆ సలహాలను బేఖాతారు చేస్తూ మళ్లీ షూటింగుల్లో పాల్గొన్నారు. చివరకు డాక్టర్లు భయపడిందే జరిగింది. 1974 జూలై 18న ఎస్వీఆర్ గారికి రెండవసారి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యం అందేలోపే కేవలం 56ఏళ్ల చిన్న వయసులోనే ఆ విశ్వనట చక్రవర్తి కన్నుమూశారు. 1974లో 56ఏళ్ల వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ 1975లో విడుదలైంది. అయితే ఆయన మరణించిన తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఎస్వీ రంగారావు గారు మరణించిన తర్వాత దాదాపు 24 గంటల పాటు ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు ఎవరినీ అనుమతించలేదు. దానికి కారణం ఆయన భార్య లీలావతి గారు. ఎస్వీ రంగారావు గారు బ్రతికినంతకాలం ఒక రాజులా, రాజసంతో బ్రతికారు. మరణించిన తర్వాత ఆయన శరీరం నిర్జీవంగా ఉండటం, ఆ గంభీర రూపం అలా మారిపోవడం ఎవరికీ చూపించడం ఆమెకు ఇష్టం లేదు. తన భర్తను అందరూ ఆ రాజసం ఉన్న రూపంలోనే గుర్తుంచుకోవాలని ఆమె అలా చేశారట. తర్వాత సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అనుమతించారు. భౌతికంగా ఆయన మనకు దూరమై దశాబ్దాలు గడుస్తున్నా ఘటోత్కచుడన్నా, కీచకుడన్నా, రావణాసురుడన్నా ఇప్పటికీ ఎప్పటికీ మనకు గుర్తొచ్చేది ఎస్వీ రంగారావు గారే. తెలుగు సినీ చరిత్ర ఉన్నంతకాలం ఆ విశ్వనట చక్రవర్తి పేరు అమరంగా నిలిచిపోతుంది. ఈ స్పెషల్ స్టోరీపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మెయిన్ రోబో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్వీ రంగారావుకు సంబంధించిన మరిన్ని విశేషాలు చూద్దాం. నమస్కారం. సాటిలేని నట సామర్థ్యం సామర్ల నవరస నటరంగ మార్తాండు ఎస్వీ రంగారావు. ఆయన జయంతి సందర్భంగా సహృదయాభినందనలు తెలియజేస్తూ, ఆ విశ్వనట చక్రవర్తి
నట యశస్వి సామర్ల వెంకటరంగారావు 3 జూలై 1918న నూజివీడులో జన్మించిన ఆ నట విరాట్ స్వరూపం అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి ఒక విశిష్ట మూర్తి, స్ఫూర్తి. అనితర సాధ్యమైనటువంటి ఒక సామర్థ్యం ఆ సామర్లగా వన్నెతరగని వెండితెర కావ్యాలన్నిటిలో కూడా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచేటువంటి ఆ వెండి వెలుగు. మహానటులకు ఎప్పుడూ కూడా మరణం ఉండదు. ఆ మరుపురాని పాత్రలో ఎప్పటికీ చిరంజీవులుగానే ఉంటారు. అలాంటి విశ్వనట చక్రవర్తి జయంతి ఈ రోజున ఆయన చిత్రాలు ఎన్నో 160 పైగా ఆ చిత్రాల్లో తమిళం, హిందీ, తెలుగు వీటిలన్నిటిలో చేసిన ఆయన 1947లో వరూధిని చిత్రంతో తొలి చిత్రం అయితే, తర్వాత 1951లో వచ్చిన పాతాళ భైరవి దానితోటి చాలా నేపాళ మాంత్రికుడి ఆవభావాలు కానీ ఆ విశిష్టమైనటువంటి ఆ నట విశ్వరూపం కానీ మనం చూస్తాం. అటువంటి ఆ పాతాళ భైరవిలో ఎప్పుడు కూడా మనకి బాగా గుర్తుకొచ్చేది సాహసం చేయరా డెంబక అంటూ అవి కానీ, ఆ మాయల పకీర్లో ఉండేటువంటి ఆ పాత్ర, అలాగే ఈ పాతాళ భైరవిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఆ నేపాళ మాంత్రిక పాత్ర, ఇవన్నీ కూడా మనకి ఒక స్ఫూర్తివంతంగా. ఎందుకంటే నట దిగ్గజాలైనటువంటి ఎన్టీఆర్, నటరత్న ఎన్టీఆర్ కానీ, నట సామ్రాట్ ఏఎన్ఆర్ అటువంటి వాళ్ళు, తర్వాత సావిత్రి, గుమ్మడి, ఇటువంటి వారి మధ్యన ఒక ప్రత్యేక స్థాయి తనదంటూ ఒక సమర్థమైనటువంటి నటన ఇవన్నీ చూపించిన వాడు. ముఖ్యంగా 1957లో వచ్చిన మాయాబజార్, అందులో ఘటోత్కచుడు హాయ్ హాయ్ నాయక, నిజంగానే విశ్వమంతా కూడా హాయ్ హాయ్ నాయక అంటూ ఆయనకి ఆ నటనకి, ఆ విశ్వనట చక్రవర్తికి మనం ఆ వేవేల వీరతాళ్ళు వేయకుండా ఎలా ఉంటాం? అటువంటి ఆ తాండ్ర పాపారాయుడు పాత్ర కానీ, కీచకుడు, ఆ రావణ పాత్రలు, ఇలాగా ఒక విలక్షణమైనటువంటి శైలి. ఎన్నో ఆయన ఉత్తమ చిత్రాలుగా వచ్చినటువంటి ఎన్నో పాత్రలు చూస్తాం మనం. నర్తనశాలలో ఆ కీచకుడు, అది జకార్తాలో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా అందుకోవడం, ఒక విలనిజంలో ఉన్నటువంటి నటన పాత్రకి విశ్వవిఖ్యాతమైనటువంటి ఒక ఆ నట చక్రవర్తిగా బహుమతి అందుకోవడం, అది దక్షిణాదిన ఆ తొలి చిత్రం అని చెప్పచ్చు. అలాగే తొలి నాయకుడు ఎస్విఆర్ఏ అని కూడా చెప్పచ్చు. అలాగే మనకి ఆయన ఉత్తమ చిత్రంగా ఏపీ నంది అవార్డులు ఎన్నో అందుకోవడం, 5 సార్లు కేంద్ర అవార్డులు అందుకోవడం, ఇవన్నీ ఒక విశిష్టత అయితే, ఆయన 18 జూలై 1974 నుంచి మనకి భౌతికంగా లేకున్నా తర్వాత మనకి బాగా గుర్తుకొచ్చేటువంటి ఆ పాత్రల్లో మనకి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండేటువంటి పాత్రలు చెప్పాలంటే, మన ఆ మాయాబజార్లో కానీ, మిస్సమ్మలో కానీ, గుండమ్మ కథలో ఉన్నటువంటి హావభావాలతో చాలా అలవోకగా ఆ ఎడం చేతిలో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ ఒక విలక్షణమైనటువంటిది, ఒక యూనిక్ లెఫ్ట్ హ్యాండ్ అలవోక నటన అంటే అది ఎస్విఆర్ అని చెప్పచ్చు. అసలు ఆ మాయాబజార్లో పింగళవారి ఆ మాటల యొక్క ఆ జంబళ్ళి, గిల్పం ఇవెంత నవ్విస్తాయో, ఈ ఘటోత్కచుడి పాత్రలో ఒక విలక్షణమైన స్థాయిలో వివాహ భోజనంబు అంటూ ఆ పాటలో ఆ హావభావ ప్రకటన ఎస్విఆర్ది అద్భుతం. అంటే అటు మహానటి సావిత్రి ఇద్దరి రూపంలో పరకాయ ప్రవేశంలా అనిపించి ఒక చమత్కారం. అంటే ఆ విశ్వనట చక్రవర్తి యొక్క ఆ విన్యాసం, నట విన్యాసం మనం చూస్తాం. అశేష జనాల ఆ విశేషమైనటువంటి ఆ నటనా ప్రతిభ, అది మనం ఎన్నిట్లో చూస్తాం. మంచి మనసుల్లో కానీ, అనార్కలి, రహస్యం, పండంటి కాపురంలో కానీ, ఇలాంటి ఈ చిత్రాలన్నిటికీ కూడా ఒక విశిష్టమైనటువంటి ఒక మార్గదర్శిగా నిలిచేటువంటి వాడు. కాకినాడతోటి ఎస్విఆర్ యొక్క అనుబంధం చాలా మాకు ఇక్కడ ఏలూరులో విగ్రహం, ఇంకా ఎక్కడెక్కడ విగ్రహం ఉన్నా కూడా కాకినాడలో ఒక నడిలో 4 దిక్కుల నడుమ ఒక విశ్వ విరాట్ స్వరూపంలాగా ఎస్విఆర్ విగ్రహం ఉండడం చాలా విశిష్టం. ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉండడం, నేను సైతం ఉండడం అక్కడ చాలా విశిష్టంగా భావిస్తూ, ఆయన ఎన్నో వృత్తులు చేసిన, బందర్లో ఫైర్ స్టేషన్ ఆఫీసర్గా చేసిన, ఈ
చదివింది ఎంత బతికిన కాలేజీ అంటాం. నేను చదువుకున్న కాలేజీలోనే ఆయన ఒక హీరోగా ముందు మార్గదర్శి కావడం, పిఆర్ కళాశాల, ప్రభుత్వ కళాశాల కాకినాడలో ఆ విద్యార్థి అవ్వడం మాకు గర్వకారణంగా ఉంటుంది. అలాగే ఇక్కడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నటులందరికీ కూడా వేదికమైనటువంటి విశిష్టమైనటువంటిది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. దాంతో కూడా అనుబంధం ఉండడం, సూర్యకళామందిర్ వేదికగా ఎన్నో సభల్లో ఉండడం, శ్రీశ్రీ యొక్క విశిష్టమైనటువంటి సాహితీ సభల్లో కూడా ఈయనతో పాటు ఎన్నో విశిష్ట వేదికలతో చూసే అదృష్టం దొరకడం మాకు అదృష్టంగా భావిస్తాం. అలాగే 1963లో నర్తనశాల ఆ కీచకుడి పాత్ర పొందినప్పుడు ఆయనకి వచ్చినటువంటి ప్రశంసలు అనూహ్యం. ఎందుకంటే అపూర్వమైనటువంటి నటన, ఒక అద్భుతమైనటువంటి నట యశస్వి, అది ఎస్విఆర్ అని చెప్పచ్చు. ముఖ్యంగా భక్త ప్రహ్లాదులో హిరణ్యకశిపుడి పాత్ర కానీ, రావణ పాత్ర కానీ, అలాగే దక్షుడి పాత్ర కానీ, కంసుడి పాత్ర కానీ, యముడి పాత్ర కానీ, ఇవన్నీ కూడా ఒక మార్గదర్శకంగా ఒక మైల్ స్టోన్స్ కలుగుతాయి. అంటే ప్రతినాయక పాత్రల్లో ఒక విశిష్ట నటన బహుమతులు అందుకోవడం అంటే అది ఎస్విఆర్కే చెప్పచ్చు. అటువంటి వాడు పాండవనవాసంలో మనకి ఆ దుర్యోధన పాత్ర కూడా చాలా విలక్షణమైనటువంటి ఒక మార్గదర్శనం చేస్తాడు. గుండమ్మ కథలో కానీ, మిస్సమ్మ వంటి చిత్రాల్లో కానీ, లక్ష్మీ కటాక్షం చిత్రాల్లో కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన ఎప్పటికీ మర్చిపోలేటువంటి పాత్ర అది మాయాబజార్ ఘటోత్కచ పాత్ర అని చెప్పచ్చు. అలాగే నర్తనశాలలో కీచకుడి పాత్రలో కూడా విలక్షణ నటన కూడా మనం మర్చిపోలేం. ఆయన నటించినటువంటి 160 చిత్రాలు ఎన్నెన్నో చెప్పుకోగలం. కానీ 1967లో చదరంగం, అలాగే 68లో బాంధవ్యాలు, ఒక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నటువంటి ఒక విశిష్ట నటన ప్రతిభ కనిపిస్తుంది మనకి. అటువంటి మార్గదర్శక విశ్వనట చక్రవర్తి యశస్వి ఎస్విఆర్కు సహృదయ నివాళులు అర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదుశ్రీ రామ్ శర్మ, శిరీష.